నమస్తే. టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన ఈ వీడియోకి అసలు నేను టైటిల్ పెట్టకూడదు అనుకున్నాను. ఎందుకు అంటే నాకు స్పాంటేనియస్గా ఇది చెప్పాలనిపించింది. ఏం చెప్పాలనిపించింది అనేది వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను ఈ బ్లూ కార్డ్ పెడుతున్నాను. పైల్ నెంబర్ 2కి సన్ కార్డ్ పెడుతున్నాను. సో ఇక్కడ మీరు ఈ 2 కార్డ్స్ పైన ఫోకస్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. లేదు కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మనకు అవసరమైన గైడెన్స్ని తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఈ వీడియో కావచ్చు, మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా ఈ వీడియో మనకి ఏం చెప్పాలనుకుంటుంది, ఇది తెలుసుకున్న తర్వాత మన జీవితం ఎలా మారబోతుంది అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫస్ట్ టారో ద్వారా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ హర్మిట్, నెక్స్ట్ మెసేజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, అండ్ మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ 5 ఆఫ్ సోర్డ్స్. అండ్ ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 7 ఆఫ్ వాండ్స్ ఉంది. సో ఈ సమయంలో మీరు చాలా లోతుగా విశ్లేషించుకుంటున్నారు. అది మీ జీవితం గురించి కావచ్చు, నెక్స్ట్ చేయాలనుకుంటున్న పనులపైన కావచ్చు, లేదు ఇది వరకు జరిగిపోయిన దాని గురించి కూడా కొంతమంది ఆలోచించుకుంటూ ఉంటారనమాట. విశ్లేషణ అనేది చాలా జరుగుతుంది. ఈ విశ్లేషణతో మీరు ఏం తెలుసుకుంటున్నారు అంటే సమయం దేనికోసం ఆగదు, అది ఎప్పుడు ఏం జరిపించాలనుకుంటుందో దాన్ని జరిపించుకుంటూ ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనేది ఇక్కడ మీకు స్పష్టత వచ్చింది. సో సమయంతో సంబంధం లేని పనులంటూ ఉండవు, సమయంతో సంబంధం లేనిది ఏది లేదు. సో ఏదైనా కానీ సమయంతో ముడిపడి ఉంది. ఇక్కడ మీకు రావాల్సిన ధనం కావచ్చు, లేదు మీరు ఎవరికన్నా ఇవ్వాల్సిన ధనం కావచ్చు, దీనివల్ల కూడా మీకు కొంచెం ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. నేను డెప్త్స్ కానీ బాకీ అని కానీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా కానీ బ్యాలెన్స్ అనమాట. మనం తీసుకుంటున్నాం, మనం ఇస్తున్నాం. సో ఏదైతే వస్తుందో దాన్ని తిరిగి మనం ఏదో ఒక రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ఇవ్వాల్సి ఉందో ఇది ఇవ్వలేని దానివల్ల కొంతమంది శత్రువులు అయి ఉంటారు. ఆ శత్రువులు కొంతమందికి స్పష్టంగా తెలుస్తుంటే ఇంకొంతమందికి తెలియని శత్రువులు ఏర్పడ్డారనమాట. సో అది తెలిసిన శత్రువు అయినా తెలియని శత్రువు అయినా కానీ ఇక్కడ ఒక పోరాటం జరుగుతుంది. శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలే ఉంటారు, లేదు మనలోనే ఉంటారు. చుట్టుపక్కల ఉన్న శత్రువులు ఎవరు అంటే మనతోనే ఉండి చాలా మంచిగా మాట్లాడుతూ మన గురించి చెడుగా కోరుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న శత్రువులు అయితే, మనలో ఉన్న శత్రువులు ఎవరు? మన బుద్ధి, మన ఆలోచనలు. నేను సమయం గురించి ఫస్టే చెప్పాను. ఈ సమయాన్ని మనం ఎంత మంచిగా ఉపయోగించుకుంటే జీవితం అంత మంచిగా ముందరికి పోతుంది. ఇక్కడ మీరు సమయాన్ని ఎంత మంచిగా ఉపయోగించుకోవాలనుకున్నా కానీ ఒక్కొక్కసారి మీ ఆలోచనలు, మీ బుర్ర లైక్ మైండ్ ఏ విధంగా ప్లే చేస్తుంది అంటే మీకు తెలియకుండానే మీరు చాలా టైంని వేస్ట్ చేసేసి ఉంటారనమాట. ఈ టైంని వేస్ట్ చేసిన దానివల్ల మీ లైఫ్లో చాలా పనులు చాలా స్లోగా జరుగుతూ వస్తున్నాయి. చాలా తొందరగా చూడాల్సిన రిజల్ట్స్ కూడా చాలా లేట్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆలస్యం అమృతం విషం
అనేది కొంతమందికి వర్తిస్తుంటే ఇంకొంతమందికి నిదానమే ప్రధానం అన్నట్లు జీవితం నడుస్తుందన్నమాట. ఏది ఎలా ఉన్నా కానీ మీరైతే చాలా తెలుసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకుంటూ వస్తున్నామో అది మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఫినాన్షియల్గా కావచ్చు, లేదు మనకి రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, మీరు ఏ పరంగా చూసినా కానీ దాంట్లో మీరు మంచి పురోగతిని అనేది మీరు సంపాదించుకోగలుగుతారనమాట. సో ఇప్పుడు మనకి గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఈ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు పనులు చాలా చాలా ఆలస్యంగా జరుగుతున్న దానివల్ల జీవితం అంటేనే ఒకలాంటి వైరాగ్యం, విరక్తి ఇలాంటివి కూడా వచ్చి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే మీకు పనులు ఎంత నిదానంగా జరుగుతున్నా కానీ మీకు అంతే నిలకడగా ఏదన్నా కానీ మీ వైపు వస్తుంది. అది మంచైనా చెడైనా మీరు ఏమి ఆకర్షిస్తున్నారు అనేది మీ ఎనర్జీస్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే హ్యాపీ, పాజిటివ్, జాయ్ఫుల్ ఎనర్జీస్లో ఉంటారో మీరు అన్ని మంచి వాటిని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఎప్పుడైతే కొంచెం నీరసమైన ఎనర్జీస్, కొంచెం అంటే ఆలోచనలు మనం ఎంత పాజిటివ్గా చేయాలన్నా కానీ ఒక్కొక్కసారి మనల్ని నెగిటివ్ వైపు లాగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏంటంటే జీవితం ఒక పోరాటంలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అరే అన్నీ నాకే వస్తున్నాయి, అన్నీ నాకే జరుగుతున్నాయి, నేనే ఇంత కష్టపడాల్సి వస్తుంది. సో ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఏదైనా కానీ ఒకలాంటి వైరాగ్యం అయితే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో ఉంది. కానీ వైరాగ్యం ఒక విధంగా మంచిదే మనకి. నాకు 3 కార్డ్స్ కావాలి, నాకు 3 కార్డ్స్ వచ్చాయి. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి ఇది మీకు కార్డ్ నెంబర్ 4 అండ్ ఇక్కడ మీ కర్కాటక రాశి, క్యాన్సర్ రాశిని సూచిస్తుంది అండ్ కుజుడిని చెప్తుంది అనమాట, మార్స్ని ఇండికేట్ చేస్తుంది. సో నేను ఫస్టే చెప్పాను కదా, జీవితం ఒక పోరాటం లెక్కనమాట. తెలియకుండానే ఇక్కడ చూడండి, ఒకటే రింగ్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు దాన్ని లాక్కోవడానికి. సో ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా కానీ జీవితంలో ఒక పోరాటం తర్వాతనే వస్తుంది. ఏదో విధంగా మీరు ఎవరో ఒకరితో ఒక పోరాటం నడిపిస్తూనే ఉంటారనమాట. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి మనకి ఇది 10th హౌస్ని సూచిస్తుంది. ఇక్కడ ఆర్గనైజేషన్ అని చెప్తుంది. అండ్ మనకి ఇక్కడ మెర్క్యూరీ, బుధుడిని ఇండికేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు వచ్చిన రాశి వచ్చి మకర రాశిని సూచిస్తుందన్నమాట. సో మీకు ఫలితం అయితే చేతికి అందబోతుంది. సో ఫలితాలు పొందే సమయం అయితే వచ్చింది. ఇక్కడ మీరు కొంచెం ప్రాక్టికల్గా అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిపైన ఇంకొంచెం శ్రద్ధను పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీరు కోరుకున్న ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఇక్కడ మీ మైండ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తే, మీకు ఎంత మంచి ఆలోచనలు వస్తే అంత మంచిగా రిజల్ట్ని కూడా మీరు చూడగలుగుతారనమాట. 10th హౌస్ వచ్చి మీ కెరియర్ గురించి చెప్తుంది. సో మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మీరు మెరుగైన స్థితికి వెళ్ళడానికి ఇక్కడ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఫలితం వచ్చే సమయం వచ్చింది. మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటే మీరు అంత బెటర్ రిజల్ట్స్ని పొందగలుగుతారు. అండ్ మీరు ఎంత మంచి ఆర్గనైజేషన్కి పనిచేస్తుంటే అంత మంచిగా మీకు గుర్తింపు కూడా లభిస్తుందన్నమాట. మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ 9th హౌస్ని సూచిస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళా బుధుడు ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి ధనుసు రాశిని అంటే సాజిటేరియస్ని, సన్ మూన్ రేజింగ్ ఏ ప్రకారంగా అయినా కానీ మీరు తీసుకోవచ్చు అనమాట. అది మీ మూన్ సైన్ కావచ్చు, సన్ సైన్ కావచ్చు, లేదు మీ లగ్నంలో ఈ రాశి ఉండడం కావచ్చు. ఏ విధంగా అయినా కానీ ఇక్కడ ఏం సూచిస్తుందంటే మీరు కొత్తగా ఏదో కనుగొనబోతున్నారనమాట. ఈ కొత్తగా ఏదైనా మీరు తెలుసుకోబోతుంటే అది ఏదైతే తెలుసుకుంటున్నారో దానివల్ల మీ జీవితం ఒక మంచి స్థితిలోకి రావడం కానీ, మీ జీవితాన్ని ఇంకా మెరుగ్గా మీరు ప్లాన్ చేసుకోవడం కానీ జరుగుతుంది. 9th హౌస్ వచ్చి మనకి ఆ స్ఫూర్తినిస్తుంది. మనం ఏదైనా తెలుసుకోవాలంటే అది తెలియజెప్తుంది. మన ప్రాణాన్ని మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక మంచి ప్రాణం మనం చేయగలుగుతాం అన్నమాట. అండ్ స్పిరిచువల్గా కూడా మీకు చాలా డౌన్లోడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ
మైండ్ పైన చాలా ప్రభావం పడుతుంది. మీరు మాట్లాడుతున్న మాటలకి చాలా వెయిటేజ్ ఉంటుంది. సో మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి సంభాషణలు నడుపుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమందికి నర్వ్స్కి సంబంధించి కానీ సెన్సెస్కి సంబంధించి కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని మీరు వదిలేకుండా డాక్టర్ని అయితే సంప్రదించండి. అండ్ ఇక్కడ మనకి కుజుడు ఎనర్జీస్ ఉన్న దానివల్ల ఇప్పుడు ఏదో చేయాలి అన్న పట్టుదల అనేది పెరుగుతుంది. లోపల నుంచి ఆ కోరిక అనేది పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ కోపాన్ని మీరు చూపించకూడదు అండ్ తొందరపాటు నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు. మనకి కర్కాటక రాశి నేచురల్గానే చాలా ఎమోషనల్గా ఉంటారనమాట వీళ్ళు. సో మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎమోషన్స్ అంటే ఇక్కడ కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, ఏదైనా కానీ దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏమైనా కానీ ఇవన్నీ ఎమోషన్స్ అనమాట. వీటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మీకు ముందుగానే తెలుస్తుంటుంది ఇది ఇట్లా అవుతుందేమో, అక్కడెక్కడన్నా ఇట్లా అవుతుందేమో అనుకున్న దగ్గర ఆగిపోవడం చాలా చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మూడ్ స్వింగ్స్ అనేటివి ఉంటాయి, కానీ ఆ మూడ్ స్వింగ్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే ఈ ఎమోషన్స్ వల్ల ఉంటున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ ఎమోషన్స్ని అధిగమించి మనం ఒక బ్యాలెన్స్లోకి రాగలుగుతామో ఆటోమేటిక్గా మూడ్ స్వింగ్స్ అనేటివి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మనకి మకరం, ఇందువరకే నేను చెప్పినట్లు మీరు ఎంత ప్రాక్టికల్గా ఉంటే మీరు మీ రొటీన్ని, మీరు దినచర్య ఏదైతే ఉందో దాన్ని ఎంత మంచిగా మీరు చేసుకోగలిగితే, అంటే ఈరోజు నేను ఇవి కంప్లీట్ చేయాలి అనుకుంటే ఒక 10 పనులు మీరు చేయాల్సి ఉంటే దాంట్లో కనీసం ఒక 8 పనులు మీరు చేసుకోగలిగితే మీరు అనుకునేది మీరు సాధించినట్లే. ఆ విధంగా మీకు పురోగతి కూడా మంచిగా అనేది ఉంటుందన్నమాట. 4th హౌస్ మనకి ఏంటంటే మన ఫౌండేషన్ గురించి చెప్తుంది, మన రూట్స్ గురించి చెప్తుంది. సో మీ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత బెటర్గా కెరియర్లో అడ్వాన్స్ అవ్వగలుగుతారు. కెరియర్ పరంగానే కాదు, మీరు ఏ విధంగా అయినా కానీ రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, అన్ని విధాలుగా మీరు అభివృద్ధిని చూడగలుగుతారు. ఎప్పుడైతే ఒక అభివృద్ధిని మనం జీవితంలో చూస్తామో అక్కడి నుంచే కదా మనకి ప్రేరణ లభిస్తుంది. సో ఈ లభిస్తున్న ప్రేరణతో మనం ఇంకా మంచిగా పని చేయగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మనం మంచిగా పని చేస్తామో అప్పుడు మళ్ళీ మనం మంచిగా రిజల్ట్స్ని చూడగలుగుతాం అన్నమాట. చాలా ఇంటెన్స్ ఎనర్జీస్ నడుస్తున్నాయి, అంటే తెలియకుండానే మనలో చాలా డౌట్స్ ఉత్పన్నం అవుతుంటాయి. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ మనసులో చాలా అనుమానాలు కానీ లేకపోతే చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. సో మీ ఆలోచనలు కావచ్చు, మీ అనుమానాలు కావచ్చు, అన్నీ నివృత్తి చెందబోతున్నాయి, లేకంటే అన్నీ తొలగిపోతాయి. దానికి కొంచెం సమయం మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఒక్కసారి సమయం దాటిపోయింది అంటే మళ్ళీ ఆ సమయం కోసం మనం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఆంజనేయ స్వామి కార్డ్స్ నుంచి గైడెన్స్ చూడాలనుకుంటున్నాను. సో ఆంజనేయ స్వామి మీకు ఏం చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఆంజనేయ స్వామి కార్డ్స్ నుంచి వస్తున్న మెసేజ్. ఓకే, 2 కార్డ్స్ వచ్చాయి. బర్న్ ఈగో అండ్ హానెస్టీ ఈజ్ ద కీ. సో అహం ఏదైతే ఉందో, మీ లోపల అహం ఏదైతే ఉందో ఆ అహాన్నంట మీరు ఇంకా భూస్థాపితం చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఆ అహం వల్ల మనకి ఏం ఉపయోగం లేకుండా పోతుందన్నమాట. బర్న్ అవే యువర్ ఈగో లైక్ ఐ బర్న్ లంకాపురాన్ని హనుమంతుల వారు ఎలా అయితే దహనం చేశారో, నింపంటించి మీ లోపల ఉన్న అహాన్ని మీరు ఆ విధంగా దహనం చేయాల్సిన సమయం అయితే వచ్చిందంట. ఆ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, ఆ మార్పు, మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారా? అవును, కోరుకుంటున్నారు, ఎందుకంటే కార్డ్స్ అవే చెప్తున్నాయి. సో ఆ మార్పు రావాలి అంటే అహాన్ని భూస్థాపితం చేయాలి, గర్వాన్ని లెట్ గో చేయాలంట,
ఆరగెన్స్ని కూడా వదిలేయాలి. ఇవన్నీ మనకి దేనికి సంబంధించినటివి? కుజుడికి సంబంధించినటివి. నేను ఫస్టే చెప్పాను, అగ్రెషన్, కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కోపం, ఆవేశం ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఎప్పుడైతే మనం దేన్నైనా కానీ మనసు వరకు తీసుకొని వెళ్ళి అది మన అహాన్ని ట్రిగర్ చేస్తుందో అప్పుడే ఇవన్నీ వస్తాయి. సో అగ్రెషన్ ఉండకూడదు, ఆరగెన్స్ ఉండకూడదు, ప్రైడ్ ఉండకూడదు, ఈగో ఉండకూడదు. దీనికి రెమెడీ ఏం చెప్తున్నారు అంటే, మీరు ట్యూస్డే రోజు, ఈ వీడియో కూడా మీకు ట్యూస్డేనే రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ట్యూస్డే మీరు చూస్తుంటే ఏదో ఒక చారిటీ అంటే చేయండి. ఏదో ఒకటి మీకు చేతనైనంత ఎవరికైనా ఒకరికి అన్నం ఇవ్వండి. అన్నం లేదనుకోండి అరటి పండ్లు ఎవరికైనా ఇవ్వండి. ఏదో ఒకటి ఫలమో, ఏదో ఒకటి మీకు తోచినంత ధనమో, ఏదో ఒకటి ఎవరో ఒకరికంటే సహాయం చేయండి. ట్యూస్డే ఎవరో ఒకరికి సహాయం చేస్తూ వెళ్తుంటే మెల్లిమెల్లిగా మనలో ఉన్న అహం తొలగిపోతూ ఉంటుంది. అహం తొలగిపోవడంతో మన జీవితంలో మనం కోరుకున్న మార్పులు వస్తాయి అని చెప్తున్నారు. హానెస్టీ ఈజ్ ద కీ. బీ ఏ ఛాంపియన్ ఆఫ్ ద ట్రూత్ యాజ్ ఐ ఆల్వేస్ స్పోక్ ట్రూత్ఫుల్లీ టు రామ. సో ఎప్పుడైతే నిజాయితీగా నిజం మాట్లాడతామో అప్పుడు మనం మంచిగా మెరుగుదలను అనేది మన జీవితంలో చూడగలుగుతాం. మెయింటైన్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆల్ యువర్ ఇంట్రాక్షన్స్. మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళతో మనం ఎప్పుడైతే హానెస్ట్గా, ప్యూర్గా మనం మాట్లాడతామో అది మన సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అవుతుందంట. రెగ్యులర్లీ రిసైట్ బజరంగ్ బాన్ మనకి యూట్యూబ్లో ఉంటుంది. సో బజరంగ్ బాన్ని మీరు రోజు కానీ వింటే మంచిదంట. ఆ వింటున్నప్పుడు ఏంటంటే మన లోపల ఏదైతే నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయో ఆ నెగిటివిటీ అంతా వెళ్ళిపోతున్నట్లు అనుకుంటూ బజరంగ్ బాన్ అంట వినండి. ఎప్పుడైతే ఆ నెగిటివిటీ ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి కరెక్ట్గా మీకు ఇచ్చేశారు. మన లోపల అహం ఉంది, లేదు గర్వం ఉంది, లేదు ఆరగెన్స్ ఉంది. ఇవి మన నెగటివ్ క్వాలిటీస్ అనుకుంటే, లేదు కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, ఏమన్నా కానీ ఇవి నెగటివ్ క్వాలిటీస్ అనుకుంటే వీటిని తొలగించుకోవడానికి ఏం చేయాలి? బజరంగ్ బాన్ వినాలి. బజరంగ్ బాన్ విన్నప్పుడు ఇవి తొలగిపోతాయి. ఆటోమేటిక్గా పర్సనల్ గ్రోత్ అనేది మంచిగా మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే మనం ఆ గ్రోత్ చూస్తున్నామో, ఎప్పుడైతే మనం మంచిగా హానెస్ట్గా మారుతున్నామో 10 మంది మనకు అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళతో మనం ఎప్పుడైతే నిజాయితీగా సంభాషిస్తామో అప్పుడు మనం సక్సెస్ పొందగలుగుతాము. అండ్ దానికి మనం ట్యూస్డేస్ ఏంటి, మనం ఏదో ఒకటి దానం చేసిన దానివల్ల మనం ఇంకా మెరుగైన సిచ్యువేషన్స్లోకి వెళ్ళగలుగుతాము. సో ఆంజనేయ స్వామి మీకు ఇదే చెప్తున్నారు. అండ్ నేను ఇదివరకే చెప్పినట్లు తెలియని శత్రువు కావచ్చు, తెలిసిన శత్రువు కావచ్చు, ఎవరినైనా కానీ మనం జయించాలి అంటే ఇది మార్గం అని చూపిస్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చనింటే ప్లీజ్ ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ అది నాకు ఎనర్జీని ఇస్తుంది ఇంకొక మంచి వీడియో చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో పైల్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు వస్తున్న మెసేజెస్ ఏంటి, ఈ మెసేజెస్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి. సో పైల్ 2 వాళ్ళు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, ఇది తెలుసుకున్న దానివల్ల జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ 7 ఆఫ్ సోర్డ్స్, నెక్స్ట్ కార్డ్ 3 ఆఫ్ కప్స్, మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ ఏస్ ఆఫ్ వాండ్స్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఎంపరర్ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మీ శత్రువులు ఎవరు, మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నారు, లేదు ఎవరి వల్ల మీరు నష్టపోతున్నారు, ఎవరు ఉన్నదాని వల్ల మీ ఎనర్జీస్ చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకోబోతున్నారు. ఎప్పుడైతే మనకి తెలియని శత్రువుని మనం గుర్తిస్తామో అక్కడి నుంచి మన జీవితంలో రంగులు యాడ్ అవుతున్నాయి అన్నమాట. జీవితంలోకి సెలబ్రేషన్ వస్తుంది, మీలో నూతన ఉత్సాహం వస్తుంది, మీరు ఇంకా చాలా పవర్ఫుల్గా తయారవుతున్నారు. బ్యూటిఫుల్. సింపుల్గా కార్డ్స్ మనకు చెప్పేస్తున్నాయి. ఎవరో తెలియని కానీ తెలిసిన వ్యక్తి కానీ మీ నుంచి ఏదో దాచడానికి కానీ లేదు మీ నుంచి ఏదో తీసుకొని వెళ్ళడానికి కానీ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నంలో ఆ వ్యక్తి ఓడిపోతున్నారు, మీరు గెలుస్తున్నారు. సో ఈ గెలుపు మీ జీవితంలో ఒక సెలబ్రేషన్ని తీసుకొని వస్తుంది. అండ్ ఈ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇది మీలో నూతన ఉత్సాహాన్ని నింపి ఈ నూతన ఉత్సాహంతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ జీవితాన్ని మీరు ముందరకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అండ్ కొత్తగా మీ జీవితంలోకి ఏదో రావడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ కొత్తగా ఏదైతే వస్తుందో ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ గతంలో కావచ్చు, లేకపోతే ఈ ఈ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో నష్టపరుస్తూ, మిమ్మల్ని కష్టపెడుతూ, మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ, మీ నుంచి ఏదో ఆశిస్తూ, మిమ్మల్ని చెడుగా ప్రచారం చేస్తూ ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో దీన్ని గుర్తించి దీన్ని తొలగించిన దానివల్ల ఈ నూతన ఉత్సాహాలు మీ జీవితంలోకి వస్తున్నాయన్నమాట. ఇది తొలగిపోతుంది. ఈ స్థలాన్ని ఇది ఆక్యుపై చేస్తుంది. ఒక స్థలం ఖాళీ అయితేనే కదా ఇంకేదైనా కొత్తది దాని దగ్గరికి కానీ దానికి కానీ రాగలుగుతుంది, దాని వైపు రాగలుగుతుంది. సో అలానే ఇప్పుడు మీ జీవితంలో ఇది తొలగిపోయిన దానివల్ల ఈ న్యూ బిగినింగ్స్ అనేటివి మీరు చూస్తున్నారనమాట. ఇది కెరియర్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, రిలేషన్షిప్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, మీరు స్ట్రాంగ్గా ఈ చేంజెస్ని మీరు చూడగలుగుతారు. అండ్ మీరు ఒక పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తున్నారనమాట. దీనివల్ల మీరు ఒక స్థిరమైన ఒక గట్టి స్థానంలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఎంపరర్ వచ్చారు మనకి, మేజర్ ఆర్కానా. సో మీ జీవితంలో మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ మీరు చాలా పవర్ఫుల్ రిలేషన్షిప్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. పవర్ ఇప్పుడు మీకు ఫుల్గా మీ చేతిలోకి, మీ కంట్రోల్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఎలా అయితే అనుకుంటారో ఆ విధంగా మీరు మీ శక్తిని ఉపయోగించుకోగలుగుతారు. ఇక్కడ 7, 3, 1, 4 నెంబర్స్ వచ్చాయి. ఇవి మీ లక్కీ నెంబర్స్ అవ్వచ్చు, లేదు బర్త్ నెంబర్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట. సో ఏదైతే మనల్ని బాధ పెడుతునిందో అది ఇప్పుడు బికాస్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి కొన్ని తెలిసి కూడా మనం గమ్మున ఉంటాం అనమాట. ఎందుకంటే స్పందిస్తే ఎక్కడ ఆ రిలేషన్షిప్ చెడిపోతుందో పోనీలే అని చూసి చూడనట్లు ఉండిపోతాం. కానీ చూసి చూడనట్లు ఉండిపోయిన దానివల్ల అది మన వీక్నెస్ని తెలుపుతుందన్నమాట. అంటే మన మంచితనమే మనకి ఒక్కొక్కసారి శత్రువు అయిపోతుంది. సో మీరు ఎట్లయితే వీళ్ళని చూసి చూడకుండా వదిలేస్తున్నారో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకున్నారు. సో అడ్వాంటేజ్ కింద తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి నష్టం కలుగుతుంది. ఆ నష్టాన్ని తెలుసుకొని మనం ఎప్పుడైతే దాన్ని తొలగిస్తున్నామో అక్కడి నుంచి మనకి లాభం వస్తుంది. ఆ తొలగించే శక్తి ఇక్కడి నుంచి వస్తుంది. అండ్ మీరు చాలా శక్తివంతంగా మారుతున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ కార్డ్స్ చూద్దాము. ఫర్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్. మీకు వస్తున్న ఫస్ట్ గైడెన్స్ వచ్చి 12th హౌస్ని. మీలో ఆ గ్రహణ శక్తి పెరుగుతుంది. లైక్ మీరు ఇప్పుడు మంచిగా గ్రహించగలుగుతున్నారు పూర్తిగా. అంటే ఇప్పటికి కూడా కొన్ని మీకు పూర్తిగా తెలియకపోయినా కానీ మీరు మ్యాక్సిమం విశ్లేషించగలుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ సన్ ఎనర్జీస్ వచ్చినాయి. సో మీ విజన్ అంటే మీరు చూసే దృష్టికోణం మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పిల్లి, ఆ పిల్లి నోట్లో గడ్డి, కన్ను సూర్యుడు చూపిస్తున్నారు. మీకు ఏం తెలుస్తుంది? ఇక్కడ కన్ను నాకు చూస్తున్నప్పుడు ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడమే కాదు, మీరు ఎలాంటి ట్రాప్లోకి ఇంకా వెళ్ళలేరు అనమాట. ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. ఎందుకు అంటే ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నారు. ఇక్కడ మీరు ఇది ఉదయించే సూర్యుడు అనుకుంటున్నారా, అస్తమించే సూర్యుడు అనుకుంటున్నారా? సో ఉదయించే సూర్యుడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇంట్యూషన్ పెరుగుతుంది. ఇక్కడ అంటే పులి కావచ్చు, పిల్లి కావచ్చు. పులిలాగా మనం భ్రమపడవచ్చు, పులిని పిల్లిలాగా భ్రమపడవచ్చు. ఈ భ్రమల్ని తొలగిస్తున్నారు అనేది ఇక్కడ అర్థం అన్నమాట. అండ్ ఇక్కడ మీనరాశిని సూచిస్తున్నారనమాట. అది సన్ మూన్ రేసింగ్ ఏ విధంగా అయినా కానీ మీనరాశిని సూచిస్తున్నారు. మీరు చాలా సెల్ఫ్లెస్గా ఎవరికన్నా ఏదైనా చేయాలనుకుంటారు. మీలో ఒక మిస్టికల్ ఎనర్జీ ఉంటుంది. మీరు చాలా బాగా ఊహించుకోగలుగుతారు. అండ్ మీరు
ఇతరులు కూడా మనలాగనే కదా అన్న ఆ సెన్సిటివ్ దృక్పథంతో ఉంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అయ్యో పాపం అనే జాలి గుణం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ సూర్యుడికి ఏంటంటే ఆ జాలి ఉంటుంది, కానీ జాలితో పాటి తప్పు చేసినప్పుడు ఏంటంటే ఆయన బగబగ మండుతుంటారు కాబట్టి ఆయన నుంచి వచ్చే ఆ జ్వాల ఏదైతే ఉంటుందో అది దహించేస్తుంది. సో ఇప్పుడు వరకు అయ్యో పాపం అనుకుంటూ ఇలాంటి వాళ్ళని మీరు స్పేర్ చేస్తూ వచ్చినారు కదా, ఇక మీదట అయ్యో పాపం అనే స్థితిలో మీరు లేరు, అనిపించుకునే స్థితిలో వాళ్ళు లేరు. అన్నీ బట్టబయలు అవుతున్నాయి కాబట్టి, ఇక్కడ నిజాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఎవరికి ఏదైతే అర్హత ఉందో అది వాళ్ళు పొందుతున్నారనమాట. సో వాళ్ళ కర్మకి ఎవరు బాధ్యులు కాదు. అండ్ ఇది మీకు ఒక మంచి కనువింపు చర్య అవుతుంది. అండ్ మీరు ఇంకా బెటర్గా మీ లైఫ్ని మీరు ఇక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్తారనమాట. సో మీ విజన్ స్ట్రాంగ్ అవుతుంది. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ ఇది 5th హౌస్ని, అంటే మనకి ఇక్కడ మీ పిల్లల వల్ల కావచ్చు, లేకపోతే మీలో ఉన్న కళ వల్ల కావచ్చు, మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వల్ల కావచ్చు, మీరు ఒక మంచిగా అంటే ఇక్కడ చూడండి ఇది వాయిస్తుంది, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని వాయిస్తున్నారు. సో ఆ వాయిస్తున్నప్పుడు ఈ పక్షి ఆమెకి అట్రాక్ట్ అవుతున్నారు. సో అది మనం మాటల రూపంలోనే చెప్పనవసరం లేదు, చేతుల రూపంలో లేదు, ఇట్లా మనకి ఏదన్నా ఒక కళ వస్తే ఆ కళను మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటున్నామో దానివల్ల మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ఎప్పుడైనా కానీ ఇవన్నీ ఏంటంటే గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది, అబండెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో మీకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది. సో అప్రిషియేషన్స్ అనేటివి లభిస్తున్నాయి. ఇక్కడ మూన్ ఎనర్జీస్ గురించి చెప్తున్నారు కాబట్టి మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. ఇంతకుముందు రియాక్ట్ అయినట్లు ఇప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు. ఇంతకుముందు ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు లేవు. హ్యాబిట్స్లో కూడా మార్పులు వచ్చినాయి అన్నమాట. అండ్ ఇక్కడ సింహరాశిని సూచిస్తున్నారనమాట. మీరు ఒక కింగ్లీ పొజిషన్లోకి వెళ్తున్నారు, అందుకని ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో మీకంటూ మీకు ఒక గుర్తింపు రావడం కానీ, మీలో ఆ కాన్ఫిడెన్స్ పెరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. అందుకనే ఇక్కడ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్, మీ లైఫ్లోకి సెలబ్రేషన్ వస్తుంది. ఇక్కడ మళ్ళా 5th హౌస్నే ఇండికేట్ చేస్తున్నారు. 2 times 5th హౌస్ని ఇండికేట్ చేస్తున్నారు అంటే మీ లోపల ఉన్న ఆ స్కిల్ ఏదైతే ఉందో అది బయటకు పడుతుంది, అది ఇంకా బెటర్గా బయటకు పడుతుంది. సో అది బయటపడిన దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఇంకా చాలా చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు. ఇక్కడ మెర్క్యూరీ బుధుడిని ఇండికేట్ చేస్తున్నారు. సో మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అనమాట. ఇంతకుముందు మీకు సిబ్లింగ్స్తో, మీ అన్నదమ్ముల అక్క చెల్లెలతో ఏమన్నా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతున్నాయి. కొంతమంది ప్రాణాలు చేయబోతున్నారనమాట. ఇక్కడ మీకు ఒక మంచి రీజన్ దొరుకుతుంది సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళా సింహరాశినే ఇండికేట్ చేస్తున్నారు. సో మీరు చాలా చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు. ముడి పడింది అంటే పడింది, లేదు మనం ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ని ఏర్పరచుకుంటున్నాము అంటే ఏర్పరచుకుంటున్నాం. దీన్ని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక చిక్కుముడిలాగా కొంతమందికి కనిపించవచ్చు, కొంతమందికి ఏంటంటే ఇదే నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది ఇలా ఉన్న దానివల్లనే నేను సాఫీగా నా జీవితాన్ని నేను గడుపుకోగలుగుతున్నాను అని కూడా సూచిస్తుంది అనమాట. సో ఏదైనా కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింహం, ఇక్కడ జూలు ఇవన్నీ ఉన్నాయి, కానీ నక్కలాగా హౌల్ చేస్తున్నట్లు సింబల్ చూపిస్తున్నారు. కాబట్టి ఎవరైతే మన జీవితంలో నక్కల్లాగా ఉన్నారో వాళ్ళని పంపించేసి మీరు సింహం కాబట్టి ఆ సింహం దీంట్లోకి మీరు వెళ్తున్నారనమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎవరైతే జిత్తులు మారి నక్కలు ఉన్నారో వీళ్ళతో ఉన్నప్పుడు మనల్ని కూడా నక్క కిందనే చూసారు. ఎందుకంటే టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు. మీ స్నేహితుల గురించి చెప్పండి, మీరేంటో నేను చెప్తాను అని చెప్పి. సో అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకునే దానివల్ల సింహం కూడా నక్క అయిందనమాట. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని జీవితంలోంచి తొలగిస్తున్నారో సింహం రూపాన్ని దాలుస్తుంది. ఇక్కడ ఇంకేం డ్రామా లేదు, ఇక్కడ ఏదైనా కానీ క్లియర్గా ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా కానీ క్లియర్గా చేసుకోగలుగుతారు అండ్ మీకు ఆ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. మీరు స్టార్, మీరు ఇప్పుడు చుక్కలాగా వెలగబోతున్నారనమాట. సో జీవితంలో ఆ మంచి మంచి మార్పులు వస్తున్నాయి. మీరు ఇండిపెండెంట్గా ఇప్పుడు పనిచేయబోతున్నారు.
మీకు ఇప్పుడు ఏవైతే ఐడియాస్ ఉన్నాయో, మీకు ఇప్పుడు ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో వాటిని ఇప్పుడు మీరు మంచిగా చేయగలుగుతారనమాట. అండ్ ఇక్కడ మీకు ఆ ఫ్రీ ఫ్లో అనేది ఉంది. ముందే ఇప్పుడు గ్రహించగలుగుతారు, తెలివిగా దాన్ని ఉపయోగించుకోండి. మీకు ఆంజనేయ స్వామి కార్డ్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఆంజనేయ స్వామి కార్డ్స్ నుంచి ఏం మెసేజెస్ వస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో అంజితాత మనకి ఏం మెసేజెస్ ఇస్తున్నారు, ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ ఇస్తున్నారు. ఫైల్ 1 ఈజ్ అన్ ఐ ఓపెనర్. ఫైల్ 2 వచ్చి ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్, ఎంబ్రేస్ ఛాలెంజెస్. బ్యూటిఫుల్ అసలుకి. గతంలో లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ యాజ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్ అండ్ ట్రిమ్స్. నేను ఎలా అయితే నా పొరపాట్ల నుంచి, నా సక్సెస్ నుంచి నేను ఏదైతే నేర్చుకున్నానో మీరు కూడా ఆ విధంగా నేర్చుకోండి. యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్. ఫ్యూచర్ గ్రోత్కి దీన్ని మీరు ఒక బేస్ లాగా, ఒక ఫౌండేషన్ లాగా ఉపయోగించుకోండి. గతంలో మీరు ఎక్కడైతే నష్టం చూసారో, గతంలో మీరు ఏదైతే సుఖాన్ని అనుభవించినారో వీటన్నిటి సారాంశం తీసుకొని వీటిని ఎప్పుడైతే మనం బలంగా ఉపయోగించుకుంటామో ఇది మన ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ రెమెడీ ఏమిస్తున్నారంటే, ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి, అంటే మీరు ఇంకా స్ట్రాంగ్గా ఫౌండేషన్ ఏర్పరచుకోవడానికి, బీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సీ వాట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దోస్. గతంలో మీకు జరిగిన చేదు అనుభవాలు కావచ్చు, మంచి అనుభవాలు కావచ్చు, ఏ అనుభవాలైనా కానీ వాటికి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. మీరు ఇది నాకు నష్టపరిచింది కదా, ఇది నాకు కష్టం తీసుకొని వచ్చింది కదా, ఇది నాకు నచ్చలేదు, ఇట్లా ఎందుకు జరిగిందో నా జీవితంలో, ఇట్లా అనుకోకుండా అది జరిగిన దానివల్ల జీవితంలో తెలుసుకున్నాం కదా, ఇది తెలుసుకున్నాము, ఈ విధంగా మనం మెరుగుపరుచుకోగలిగినాం, దానికోసం దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అనమాట. మంచి జరిగింది, దానికి ఇంకా ఇంకా సంతోషం, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. చెడు జరిగినా మంచి జరిగినా ఏది జరిగినా మన మంచిగా జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తులు బుద్ధి బయటపడింది, మన శక్తి సామర్థ్యాలు బయటపడినాయి, మన ఆలోచనలు, మన తెలివితేటలు బయటపడినాయి, మనకి ఏదో విధంగా అది హెల్ప్ చేసింది కదా, దానికి మనం కృతజ్ఞత తెలపాలి అని చెప్తున్నారనమాట. ఎంబ్రేస్ ఛాలెంజెస్ అంటున్నారు. ఏమన్నా అడ్డంకులు వచ్చినాయి, ఏమన్నా అవరోకాలుగా మారుతున్నాయి, ఏదైనా కానీ వాటిని కూడా హర్షించండి. ఎందుకు అంటే ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవే మనకి ఆపర్చునిటీస్ అంట. దేనికి మనకి అవి ఆపర్చునిటీస్ అంటే మన ఎదుగుదలకి. సో ఇక్కడ నేను ఎట్లయితే చాలా అడ్డంకుల్ని ఫేస్ చేసి లాస్ట్కి నాకు ఒక గుర్తింపు వచ్చిందో, ఆ విధంగా మీరు కూడా ఆ అడ్డంకుల్ని ఎప్పుడైతే మీరు ఎదుర్కొంటారో అప్పుడే మీకు కూడా తగిన గుర్తింపు వస్తుంది. ఇక్కడ ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ లాగా చూడండి. వ్యూ డిఫికల్టీస్ యాజ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆన్ యువర్ పాత్ టు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి ఇవన్నీ మీకు సహాయపడుతున్నాయంట. అలా చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏది కష్టం కాదు, ఏది ఒక అడ్డంకి కాదు. దీని నుంచి నేను ఏం తెలుసుకోబోతున్నాను, దీని నుంచి నేను ఏం నేర్చుకోబోతున్నాను, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఇది నన్ను ఎలా మారుస్తుంది, ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా బెటర్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళగలుగుతాము, ఇంకా బెటర్గా ఆలోచించగలుగుతాం. సో ఇక్కడ రెమెడీ ఏం చెప్తున్నారంటే, రీడ్ హనుమాన్ అష్టక్ ఆన్ ట్యూస్డే అండ్ సాటర్డే, సీక్ లార్డ్ హనుమాన్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ఓవర్కమింగ్ డిఫికల్టీస్. సో హనుమంతుడి అష్టకంనంట ట్యూస్డే రోజు, మంగళవారం రోజు, శనివారం రోజు అంటే చదవండి. ఆ చదువుతున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు సంకల్పం చెప్పుకొని చేసుకోవాలి. మీ జీవితంలో ఏమన్నా ఇలా ఛాలెంజెస్ ఉంటే ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొనేదానికి నాకు శక్తిని ఇవ్వండి, దీన్ని నేను ఎలా అయినా కానీ ఓవర్కమ్ అవ్వడానికి నాకు హెల్ప్ చేయండి అని అనుకొని మీరు ఎప్పుడైతే హనుమాన్ అష్టక్ చదువుతారో మీకు అది మంచిగా సహాయం చేస్తుందంట. సో ఆ విధంగా మీ లైఫ్ని మీరు బెటర్ చేసుకోవచ్చు. సో పైల్ నెంబర్ 2 మీరు
ఎవరైతే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఇక్కడ శక్తిని ఇస్తున్నారు. మీకు ఇక్కడ చెప్తున్నారు ఏది మీకు అడ్డు కాదు, ఏది మీకు కష్టం కాదు, ఏదన్నా కానీ మీరు ఛేదించగలుగుతారు, ఏదన్నా కానీ మీరు సాధించుకోగలుగుతారు ఎప్పుడు మీ పైన మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు. సో మీ పైన మీకు ఆ నమ్మకం ఉంది. ఆయన మీకు ఇక్కడ చూడండి పిల్లలకి చదువు చెప్తున్నారు. సో ఆ విధంగా ఆయన మనకి తెలియజెప్తున్నారు మీరు ఎలాంటి కొండలనైనా కానీ అధిగమించగలుగుతారు. అండ్ ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఈ కార్డ్ ఎంత క్యూట్గా ఉందంటే టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ చూడండి. బుజ్జి బేబీని సామ్ ఎంత బాగా క్యారీ చేస్తున్నారు కదా. Uplift others. Use your strength to uplift others, not to dominate them, as I used my power to serve Rama and protect the innocent. Employ your abilities for the benefit of all, not for personal gain. So ఇక్కడ చాంట్ ఓం శ్రీ హనుమతే నమః 51 times. ఓం శ్రీ హనుమతే నమః 51 times చాంట్ చేసుకోమంటున్నారు. ఎందుకు? మనలో ఉన్న స్ట్రెంగ్త్ని మనమే ఉపయోగించుకోవడం కాదు, ఇతరులకు కూడా ఉపయోగిస్తూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇతరులని ప్రొటెక్ట్ చేస్తూ ఎప్పుడైతే మనకేవైతే అదృష్టం ఉందో దాన్ని మనమే ఉపయోగించుకోకుండా ఎప్పుడైతే ఇతరులకు కూడా ఉపయోగిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే దాని ఎనర్జీ యాంప్లిఫై అవుతుంది. సో ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 51 times చదువుకునే దానివల్ల మనం ఇంకా ప్రాస్పరస్ హ్యాపీ అబండెంట్ లైఫ్ని చూడగలుగుతామంట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియో కానీ నచ్చిందంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు ఆ విధంగా నాకు ఎనర్జీ ఫిల్ చేశారు అంటే నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందరికి రాగలుగుతాను. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.